వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో భగవంతుడు అందరికీ ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక ఏంటి భవానీ ఎప్పుడు ప్రెగ్నెన్సీ వాళ్ళ గురించి చెప్తావా, మా గురించి ఏం చెప్పవా అని చాలామంది అనుకుంటారు కదా. సో ఒకవేళ అనుకునే వాళ్ళు కనుక ఉంటే వాళ్ళ గురించి ఈ వీడియో అనమాట. ప్రెగ్నెన్సీ ఉమెన్ లెఫ్ట్ సైడ్ పడుకోవడం వల్ల ఎన్ని లాభాలు ఏంటి, సో అసలు ఎట్ సైడ్ పడుకోవాలి ఏంటి అనేది మనం వీడియో అయితే చేసాము. కానీ మామూలు అంటే ప్రెగ్నెన్సీ నాట్ ప్రెగ్నెంట్ కాకుండా కూడా అసలు లెఫ్ట్ సైడ్ పడుకోవడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మీకు తెలుసండి. అసలు లెఫ్ట్ సైడ్ పడుకోవడం అనేది చాలా బెస్ట్ అనమాట. సో అది చాలా హెల్తీ కూడా. సో అసలు వీడియోలోకి ఫుల్గా వెళ్ళిపోయే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, లేకపోతే ఎవరైనా కనుక కొత్తగా చూస్తున్నట్లయితే కనుక, లేకపోతే ఇంకా ఎవరైనా చూడకపోతే కనుక వెంటనే చూసేయండి అబ్బా. అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టిక్ మనం ప్రెస్ చేశారంటే ఆ నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. సో మనకి బాగా అంటే లెఫ్ట్ సైడ్ ఎందుకు పడుకోవాలంటే కనుక లెఫ్ట్ సైడే మనకి ఎక్కువ అవయవాలు ఉండేది లెఫ్ట్ సైడే, మన ఎడమ చేతి వైపు ఉంటాయి అనమాట. సో మన ముఖ్యంగా మన గుండె, మన హార్ట్ కూడా మన ఎడమ చేతి వైపే ఉంటుంది. ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు కదా. సో మనకి నిద్ర అనేది అలాగే విశ్రాంతి అనేది చాలా అవసరం మన బాడీకి. సో మన బాడీని రీఛార్జ్ చేసుకోవడానికి మనకి నిద్ర అనేది చాలా అవసరం కదా. సో ఆ నిద్రించే భంగిమ కూడా మనకి అంతే ముఖ్యం అనమాట. సో అదే మనం లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవాలి. సో లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోమన్నారు కదా అని లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవాల్సిన అవసరం లేదండి. మనకి కంఫర్టబుల్గా ఎటో కట్టు కొంచెంసేపు ఇటు పడుకొని కొంచెం ఎక్కువ లెఫ్ట్ సైడ్ వైపు ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే ఒకవేళ ఏమన్నా హెల్త్ ఇష్యూస్ అలాంటి వాళ్ళు ఉంటే కనుక మీ డాక్టర్ని అడిగే మీరు లెఫ్ట్ సైడ్ అయితే పడుకోండి. సో ఏదో భవానీ చెప్పింది కదా అన్నట్లుగా కాదు. సో అయితే మనకి హార్ట్కి అసలు లెఫ్ట్ సైడ్ పడుకోవడం వల్ల ముఖ్యంగా మన హార్ట్కి రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతుంది, మన గుండెకి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. సో ప్రెగ్నెన్సీ లేడీస్ అయితే ఎడమవైపు పడుకోమని డాక్టర్స్ అయితే తప్పకుండా అడ్వైస్ చేస్తారు. సో అలా పడుకుంటేనే మంచిది. సో ప్రెగ్నెన్సీ ఉమెన్కి అలా పడుకుంటే ఎందుకు మంచిది, బ్లడ్ సప్లై అనేది బాగుంటుంది, అలాగే బేబీ డెవలప్మెంట్ బాగుంటుంది, అలాగే బేబీకి కూడా బ్లడ్ సప్లై అనేది బాగా జరుగుతుంది అనమాట. సో అలాగే అది వాళ్ళకి అడ్వాంటేజ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి. సో మన మామూలు వాళ్ళకు కూడా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. చక్కగా మనం లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం వల్ల మనం లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం వల్ల మన గుండె వ్యవస్థ అనేది బాగా పనిచేస్తుంది, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది, అలాగే మనకి మనకి ఆహారం కూడా జీర్ణ వ్యవస్థ అనేది బాగా పనిచేస్తుంది అనమాట. సో అలాగే మనకి లెఫ్ట్ సైడ్ పడుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. సో అలాగే రైట్ సైడ్ పడుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి గ్యాస్ అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో గ్యాస్ ఫామ్ అయిపోయి మనకి నిద్రలో తేనెపులు అలాంటివి వస్తూ ఉంటాయి. అదే లెఫ్ట్ సైడ్ పడుకుంటే ఆ గ్యాస్ అనేది మనకి ఫామ్ అవ్వదు. మీరు ఎవరైనా ఒకవేళ తప్పకుండా ట్రై చేయండి, ఒకవేళ ఏ హెల్త్ ఇష్యూస్ లేని వాళ్ళు అయితే ట్రై చేయండి. సో చక్కగా మీకు లెఫ్ట్ సైడ్ పడుకుంటే తేనెపులు అవి రావన్నమాట. అలాగే మనకి చక్కగా మనకి రక్త ప్రసరణ, మెదడుకు కూడా రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతుందండి. అలాగే వెన్ను నొప్పి తగ్గుతుందండి. వెన్ను నొప్పి ఉన్న వాళ్ళకి వెన్ను నొప్పి కూడా తగ్గుతుంది. అలాగే బ్రెయిన్, మెదడు ఆరోగ్యంగా పనిచేస్తుంది అనమాట. మెదడు ఆరోగ్యానికి కూడా ఇది మేలు చేస్తుంది. చూసారా ఎన్ని అసలు లెఫ్ట్ సైడ్ పడుకోవడం వల్ల ఎంత మంచి జరుగుతుందో మనకి. అలాగే గురకను తగ్గిస్తుందండి. లెఫ్ట్ సైడ్ పడుకొని చూడండి, గురకు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మీరు రైట్ సైడ్ కాకుండా లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోండి, గురకనైతే తగ్గిస్తుంది. సో ఎంతో కొంత తగ్గిస్తుంది, మరీ తగ్గించేస్తుందని కాదు, తగ్గిస్తుంది అనమాట. సో అలాగే గురక తగ్గడానికి సహాయపడుతుంది అని చెప్తున్నాను ఇక్కడ మనకి. అంటే లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం వల్ల మన గురకకి తక్కువ అవడానికి సహాయపడుతుంది. అలాగే సో ఇప్పుడు గుండెకి రక్త ప్రసరణ ఒకటే బాగా జరుగుతుందా, ఇంకేం జరగవా అని అనుకుంటే కనుక దాని దగ్గరికి వచ్చేస్తున్నాను. మీరు ఏం కంగారు పడకండి. అసలు మన హార్ట్ సంగతి ఏంటంటే కనుక గుండెపై ఒత్తిడి అనేది తగ్గుతుందండి. మనం మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఎన్నో ఉరుకులు పరుగులు పెడుతూ ఉంటాము, మనకి స్ట్రెస్ అనేది చాలా ఉంటుంది. సో ఆ స్ట్రెస్ అనేది తగ్గుతుంది అనమాట మన హార్ట్కి, అలాగే మన బ్రెయిన్కి కూడా చక్కగా. అలాగే రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతుంది. అది మరీ ముఖ్యంగా
హార్ట్కి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అనమాట. ఆరోగ్యాన్ని, మన గుండెకి ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. సో మన గుండె ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. సో మన గుండెని ఆరోగ్యంగా చూసుకోవాల్సిన బాధ్యత మనది. కాబట్టి మనం పడుకునే పొజిషన్ కూడా మనకి చాలా మంచిగా పడుకోవాలన్నమాట. సో పడుకునే పొజిషన్ కూడా చాలా ముఖ్యం అనమాట. సో అలాగే గుండె జబ్బులు వచ్చే అవకాశాలను కూడా చక్కగా తగ్గిస్తుంది మనం ఇలాగ లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం వల్ల. అలాగే జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుందని చెప్పాను కదండి. సో మనకి మనం పొద్దునుంచి సాయంత్రం వరకు ఏదో తింటానే ఉంటాం. నైట్ కూడా చక్కగా డిన్నర్ చేసేసి మనం పడుకుంటాం కదండి. మన పేగుల్లో ఉండే ఆ వ్యర్థాలని చక్కగా అది అంటే మనకి అవసరమై, మన బాడీకి అవసరమయ్యే గుడ్ని అంతా కూడా అబ్జర్వ్ చేసుకుని మనకి చెడైతే ఏదైతే ఉంటుందో అది మనకి చక్కగా మన పేగుల్లోంచి ఆ చెడు అనేది చక్కగా అంటే మన ఫుడ్ చక్కగా జీర్ణమైపోయి ఆ చెడు అనేది మంచిగా వచ్చేస్తుంది, అంటే మంచిగా ఇదవుతుంది అనమాట. క్లీన్ అవ్వడానికి, పేగులు క్లీన్ అవ్వడానికి కూడా ఈ లెఫ్ట్ సైడ్ పడుకోవడం వల్ల మనకి చాలా మంచిదన్నమాట. సో అదే జీర్ణ వ్యవస్థ అనేది బాగా పనిచేస్తుంది. సో అలాగే వెన్ను నొప్పి సంగతి ఏంటంటే కనుక మీకు ఒకవేళ ఎవరికైనా బ్యాక్ పెయిన్ అనేది ఉంటే, ఈ రోజుల్లో అందరికీ అన్ని నొప్పులు వచ్చేస్తున్నాయి అనమాట. ఈ రోజుల్లో ధనం కన్నా ఆరోగ్యం ఉన్నవాడే ధనవంతుడు. నేనైతే అదే నమ్ముతానండి. ఆరోగ్యం ఉంటేనే మనం కోటీశ్వరులు అనమాట. సో ఈ బ్యాక్ పెయిన్తో బాధపడుతున్న వాళ్ళు ఎడమ వైపు పడుకోవడం వల్ల సో ఈ బ్యాక్ పెయిన్ కూడా చక్కగా ఇది నివారిస్తుంది. సో తగ్గించడానికి మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. సో చూసారు కదండి, ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి మనకి. మన లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం వల్ల ఇన్ని అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. నాకు తెలిసినవి కొన్ని చెప్పాను, ఇంకా తెలియని ఎన్నో ఉంటాయి. సో లెఫ్ట్ సైడ్ పడుకోవడం వల్ల చాలా మంచిదండి. మన హార్ట్, మన బ్రెయిన్, మన జీర్ణ వ్యవస్థ, సో ఇవన్నీ కూడా మనకి మంచిగా జరిగితేనే కదా మన బాడీ అంతా కూడా మంచిగా పనిచేస్తుంది. సో నేను వీడియోలో స్టార్టింగ్లో చెప్పినట్లుగానే ఒకవేళ ఎవరికైనా ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే కనుక కంపల్సరీ మీ డాక్టర్, అంటే ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉండి డాక్టర్ని కన్సల్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు కదండి. సో అలాంటి వాళ్ళు మీరు ఎట్ సైడ్ పడుకోవడం మంచిదని, అంటే ఏమైనా హార్ట్ పేషెంట్స్ అని అటువంటి వాళ్ళు కానీ ఏమైనా ఉంటే, ఒకవేళ మీకు ఎటువైపు తిరిగి పడుకోవాలి ఇవన్నీ కూడా మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి చక్కగా మీ డాక్టర్ని అడిగి మీరు తెలుసుకుని చేయండి. అంటే ఏదో వీడియో చేశారు, వీడియోలో చెప్పినట్లు మనం చేసేయాలి అని కాదు. అంటే ఇది వర్తిస్తుంది కొంతమందికి, అంత హెల్త్ అంతా పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళకి ఇది వర్తిస్తుంది అనమాట. సో గురకు వచ్చినవి చిన్న చిన్న థింగ్స్కి ఇది వర్తిస్తుంది. కొంచెం ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు చక్కగా డాక్టర్ని కన్సల్ట్ అవుతూ ఉంటారు కాబట్టి కన్సల్ట్ అయ్యి చేసుకుంటే మంచిది. అలాగే ప్రెగ్నెన్సీ ఉమెన్స్ కూడా మీరు కూడా చక్కగా ఎడమవైపు తిరిగి పడుకోండి. ఒకవేళ మీ డాక్టర్ కనుక వద్దు అని అడ్వైస్ చేస్తే తప్ప, చక్కగా మీ డాక్టర్ చెప్పకపోతే కనుక మీరు ఎడమవైపు తిరిగి చక్కగా పడుకుంటే మీ బేబీకి రక్త ప్రసరణ, మీకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది అనమాట. సో బేబీ డెవలప్మెంట్ బాగుంటుంది దానివల్ల. సో బేబీ కూడా హెల్దీగా పుడుతుంది అనమాట. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయండి. గర్భిణీ స్త్రీలకే కాదు, మన మామూలు వాళ్ళకి కూడా లెఫ్ట్ సైడ్ పడుకోవడం వల్ల ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి. సో వీడియో నచ్చిందనే మీకు అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోద్దే. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో మీరు నన్ను ఇలా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. Bye bye.